హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. వీడియో నా వాయిస్తో మాట్లాడాను ఫ్రెండ్స్. కాకపోతే పక్కన పైన కింద అంకుల్ వాళ్ళ సౌండ్స్ వినిపిస్తున్నాయి. సో అందుకని వాయిస్ ఓవర్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. సో ఈరోజు వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను ఫ్రెండ్స్. బట్టలు వేసి వాటిని ఆరేయడానికి చాలా టైం పట్టింది, వాష్ చేయడానికి చాలా టైం పట్టింది. ఎందుకంటే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బట్టలు ఉన్నాయి ఫ్రెండ్స్. పోయిన సండే ఉతికాను, మళ్ళీ ఈ సండే ఉతికాను ఫ్రెండ్స్. అందుకే ఎక్కువ ఉన్నాయి. సర్లేండి, ఒక వ్లాగ్ చేద్దాము, క్లైమేట్ చూపిద్దాము, అలా నేను చేసే వర్క్, ఆఫ్టర్నూన్ వర్క్ చూపిద్దామని చెప్పి చూపించాను అనమాట. ఏంటి కొంచెం రెడీ అయినట్టు కనిపిస్తున్నాను కదా. ఈరోజు సండే కదా ఫ్రెండ్స్. చర్చ్కి వెళ్ళి వచ్చాను. చర్చ్కి వెళ్ళి వచ్చి అలా ఉన్నాను ఫ్రెండ్స్. చర్చ్కి వెళ్ళి వచ్చి ఫస్ట్ మా డాడీ వాచ్ చేసి తర్వాత నాయి వాచ్ చేశాను ఫ్రెండ్స్. వాచ్ చేసి పైన టెర్రస్ పైకి వెళ్ళి బట్టలు ఆరేస్తున్నాను ఫ్రెండ్స్. ఆరేస్తూ మీకు ఒక చిన్న వీడియో చేద్దామని చెప్పి చేశాను ఫ్రెండ్స్. నేను వేసుకున్న డ్రెస్ వచ్చి ఒక ఫెస్టివల్, దసరా ఫెస్టివల్కి మా మేడం ఇచ్చారు 3 years బ్యాక్. ఆ డ్రెస్ వేసుకొని చర్చ్కి వెళ్ళొచ్చాను. ఈ డ్రెస్ నాకు గిఫ్ట్ అని చెప్పాను కదా. ఈ డ్రెస్ ఇంత బాగా స్టిచ్చింగ్ చేసి కూడా త్రివేణక్క. మీకు ఎవరికైనా ఇక్కడ నందిగాము ఇక్కడ పక్కన ఊర్లు ఉంటాయి కదా, ఆ ఊర్లో ఎవరికైనా ఇలా డ్రెస్సులు మంచిగా కుట్టించుకోవాలనుకుంటే చెప్తే మీకు ఆ అక్క నెంబరు, మీకు కాంటాక్ట్ నెంబరు చెప్పేలాగా చేస్తాను. అడ్రస్ చెప్తాను, ఇంటికి వచ్చి కుట్టించుకొని కూడా వెళ్ళొచ్చు. స్టిచ్చింగ్ చాలా అంటే చాలా బాగా చేస్తుంది ఫ్రెండ్స్. మంచిగా కుడుతుంది అక్క. డ్రెస్సెస్, శారీసు, ఇంకా జిగ్జాగు అన్నీ మంచిగా చేసిస్తుంది. మీకు ఈరోజు ఇచ్చి రేపు మార్నింగ్ ఈ టైంకి కావాలన్నా, లేదంటే మార్నింగ్ 9:30 10 o'clock కావాలన్నా కూడా మీకు మంచిగా కుట్టిస్తుంది. ఈ 3 years నుంచి నేను రఫ్ అండ్ టఫ్గా వేసుకున్నాను డ్రెస్ కుట్టుని బట్టి కూడా డ్రెస్ ఉంటుంది ఫ్రెండ్స్. మనం వేసుకోవడం ఎలా ఉంటుంది అన్నట్టు. అంటే ఆ కుట్టుని బట్టి ఊడటం లేకపోతే చినిగిపోవడం అలా ఉంటుంది. బట్ డ్రెస్ నేను రఫ్ అండ్ టఫ్గా ఇప్పుడు 30 times పైన వేసాను ఫ్రెండ్స్. అయినప్పటికీ చెక్కు చెదరకుండా సేమ్ ఎంత మంచిగా ఉందో చూడండి. డ్రెస్ క్వాలిటీ ఎంత బాగుందో, అక్క కుట్టే విధానం కూడా అంతే బాగుంటుంది. ఇన్కేస్ మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు మీ నెంబర్ నా కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను మీకు అక్కతో మాట్లాడించి మీకు ఇక్కడ చెప్తాను. కొంతమందికి స్టిచ్చింగ్ కూడా మాకు అవైలబుల్ లేదు, ఇబ్బంది ఉంది, మాకు కుట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతారు కదా. అందుకోసమే నేను ఈ విషయం చెప్తున్నాను మీకు. ఎనీహో ఏంటి ఇంక ఇలానే ఉంది, ఫేస్ అలా డల్గా ఉంది అనుకుంటారేమో. ఎందుకు అని అంటే నా ఫేస్ డల్గా ఉంది. నేను నిద్రపోయి లేచిందే 10:30 ఫ్రెండ్స్. అప్పటి నుంచి నిద్రపోయి లేచిన తర్వాత ఎమ్మటే బాత్ చేసి బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ తినేసి చర్చ్కి వెళ్ళిపోయాను ఫ్రెండ్స్. వెళ్ళొచ్చి ఎమ్మటే ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. అవి కూడా తీసేసాను. ఎందుకంటే కాసేపు అలా స్లీప్ వేద్దామన్నట్టు అన్నీ తీసేసాను. కానీ బట్ స్లీపింగ్ పోలేదు ఫ్రెండ్స్, స్లీపింగ్ చేయలేదు. ఎందుకంటే ఒకసారి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టామన్నమాట. శారీ వస్తుంది, మళ్ళీ కాల్ వచ్చి లేవాలి, డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి నిద్రే పోలేదు ఫ్రెండ్స్. తీరా చూస్తే క్లైమేట్ కూడా చాలా చేంజ్ అయిపోయింది. నేను బట్టలు ఉతికినా లేదంటే ఏదైనా మంచి పని చేస్తుంటే వర్షం నేనున్నా అని వస్తుంది ఫ్రెండ్స్ మా ఇంటికి. అలాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా సగమే ఆరేసాను ఫ్రెండ్స్. బట్టలు ఇంకా సగం ఆరేయాలి. ఎట్లేదన్నా చాలా అంటే చాలా డ్రెస్సులు ఉన్నాయి. 7 డ్రెస్సులు పైన ఉన్నాయి ఫ్రెండ్స్. నైట్ డ్రెస్సులు కానీ, ఎక్కడికి వెళ్ళినా వేసుకునే డ్రెస్సులు కానీ చాలా అంటే చాలా డ్రెస్సులు ఉన్నాయి ఫ్రెండ్స్. వాయిస్ ఓవర్ ఇవ్వకుండా అన్నీ డైరెక్ట్గా చెప్పాలని చూస్తేనేమో వాయిస్ ఓవరే అవుతుంది లాస్ట్కి. ఏదో ఒకటి ఈ విధంగానే మీతో మాట్లాడుతున్నాను నేను. చాలా సంతోషంగా ఉంది. సండే రోజు ఏదైనా వ్లాగ్ పెడదాం, అసలు ఏం వ్లాగ్ పెట్టకపోతే బాగోదు అనుకుంటున్నా. చెప్తున్నాను అనమాట మీకు. హోమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను కానీ పాసిబుల్ అవ్వట్లేదు అన్నట్టు. తొందరలోనే చేయాలని ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. అంటే ఇది మా ఓన్ హోమ్ ఏం కాదు, రెంట్ హౌస్. బట్ బాగుంటుంది ఫ్రెండ్స్. చూపిస్తాను. ఆల్మోస్ట్ ఎప్పటికైనా చూపించాలి కాబట్టి, ఎందుకంటే మీరు కూడా మా ఫ్యామిలీ కాబట్టి చూపిస్తాను ఫ్రెండ్స్. అలాగే వాతావరణం అలా ఉందని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. పక్కనున్న బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు, నేను బట్టలు చూడండి ఎన్ని ఉతికానని చూపిస్తుంది చూడండి. ఎప్పుడు ఇంతవరకు నేను బట్టలు ఉతికిన తర్వాత అంత ఫుల్గా బట్టలు అట్లా రెడ్డికి వేయలేదు పైన. కానీ ఫస్ట్ టైం ఈరోజు చాలా అంటే చాలా బట్టలు అయిపోయినాయి. అవన్నీ వేసాను చూడండి ఎంత పొడుగు నుంచి ఎంత పొడుగుందో అని చూపిస్తున్నాను. ఏంటో ఫ్రెండ్స్ అలా జరుగుతూ ఉంటాయి కొన్ని. మా టెర్రస్ చూపిస్తున్నాయి. ఇక్కడ నుంచి ఆ చివరి దాకా మా టెర్రస్ ఉంది చూడండి ఫ్రెండ్స్ అని చెప్తున్నాను. మాట్లాడుతున్నాను మీకు మీతో కంటిన్యూగా వాయిస్ ఓవర్ బ్రేక్ లేకుండా ఇస్తున్నా. నాకు నీరసం వస్తుంది మాట్లాడి.
ఇక బట్టలు చూపించాను కదా అక్కడ, అది త్రివేణకుల టెర్రస్ ఫ్రెండ్స్, మా అక్క వాళ్ళది. చూపిస్తుంది అది కూడా మీకు. ఆ టెర్రస్ పక్కన ఉన్న బిల్డింగ్లు అన్నీ మీకు చూపిస్తూ ఉన్నాను అనమాట. చూడండి ఎలా ఉన్నాయి అని చెప్పి చూపిస్తూ ఉన్నాను. వెనకాల బిల్డింగు, ముందు బిల్డింగు, ఇంకా వెనక్కి ముందుకు తిరుగుతూనే ఉంటాం. మీకు ఆల్మోస్ట్ బిల్డింగ్లు అన్నీ చూపిస్తామని చెప్పి చూపిస్తూ ఉన్నాను అనమాట. చూడండి బిల్డింగ్స్ అన్నీ ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్. అన్నీ మీకు షేర్ చేసుకుంటా నవ్వుకుంటా చెప్తా ఉన్నాను. ఏంటి పేస్ అలా ఉందని మటుకి దయచేసి ఎవరు కామెంట్ పెట్టకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు నేను ఆల్రెడీ ముందు స్టార్టింగ్ నుంచి చెప్పాను కాబట్టి. ఆ పక్కన బ్యాక్ సైడ్ ఇల్లు చూపిస్తున్నా చూడండి, బాగుంది కదా కొబ్బరి చెట్లు. అలాగే ఆ చెట్లు అన్నీ మంచిగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్, చెట్లు వాతావరణం అవన్నీ చూడండి అని చెప్పి చూపిస్తున్నాను. క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల నాకు ఇట్లా ప్లేస్ చల్లగా అనిపించి ఇంకా మీతో ఇవి కూడా ఎలా ఉందని షేర్ చేసుకుంటున్నాను. ఇట్లా డాబా చూపించినట్టు ఇల్లు చూపించే రోజులు కూడా తొందరలోనే వస్తాయి. అంతా బాగుంది. దేవుడు ఓన్ హోమ్ ఇస్తే బాగుంది ఫ్రెండ్స్. ఇటు ఉన్నోళ్ళుగా పుట్టలేదు, లేనోళ్ళుగా పుట్టలేదు, మీడియంలో పుడతారు కదా, అలాంటి వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ నో ప్రాబ్లం, గాడ్స్ గ్రేస్ అంతా. ఎనీహో మీ అందరికీ నేను చేసిన వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. చూడండి ఎంత హార్డ్ వర్క్ చేస్తే పేస్ డల్ అవుతుంది, అంత డల్ అయిపోయింది కదా. అంత డల్ అవ్వడానికి రీజన్ అయితే నేను అంత వర్క్ ఏం చేయలేండి. పాపం వర్క్ మొత్తం మా మమ్మీ చేసుకుంటారు. ఎప్పుడో నేను అలా కొంచెం సమ్ వర్కే చేస్తాను, ఎక్కువ వర్క్ పాపం మా మమ్మీయే చేసుకుంటుంది. నేను అంతగా ఏం పని చేయను, కొంచెమే చేస్తూ ఉంటాను. నా మూడ్ బాగుంటే పని చేస్తాను ఫ్రెండ్స్, లేదంటే నేను చేయను. మమ్మీ నిద్ర వస్తుంది, మమ్మీ నెక్స్ట్ టైం చేస్తాను మమ్మీ. ఇక్కడ చూడండి మీకు క్లైమేట్ చూపిస్తున్నా, చూడండి ఫ్రెండ్స్ క్లైమేట్ ఎలా ఉందో. వాతావరణానికి చూసిన ఈ చెట్టు నుంచే మా తిరువెనక్క నాకు మల్లెపూలు ఇస్తూ ఉంటుంది. అక్క చెట్టు ఎక్కడ ఉందని ఎప్పటి నుంచి అడగాలనుకుంటున్నా కానీ అక్కని నేను మర్చిపోతూ ఉన్నాను ఫ్రెండ్స్. కానీ సడన్గా ఎందుకో అటువైపు చూడంగానే నాకు మల్లెపూల చెట్టు ఓకే అక్క ఈ చెట్టు నుంచే పూలు ఇస్తుందని అనుకున్నాను. థ్యాంక్ యూ అక్క. అలాగే ఇది మునగ చెట్టు ఫ్రెండ్స్, మా అక్క వాళ్ళ ఇంటి వెనక పక్కనే ఉంటుంది మునగ చెట్టు కూడా. దాన్ని మేమేం కోసుకోలేము ఫ్రెండ్స్. అలాగే చూడండి మళ్ళీ డాబాల దగ్గరకు వచ్చినట్టున్నాను, చూపిస్తున్నాను మొత్తం. చూడండి ఈ శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఫ్లిప్కార్ట్ నుంచి శారీ వచ్చిందని చెప్పాను కదా. మొన్న నాకు అక్కకి శారీ ఆర్డర్ పెట్టాను అన్నా కదా, అక్కకి సేమ్ కలర్ శారీ ఉందని ఫ్రెండ్స్. ఓకే నాకు కూడా శారీ ఉంటుందిలే గుర్తున్నట్టు అని నాకు క్లిక్ చేశాను కదా. ఈ శారీ కూడా చాలా అంటే చాలా బాగుంది. అక్కని అడిగాను అనమాట, ఎందుకంటే అక్క అటు ఇటు ప్రేయర్స్కి వెళ్తూ ఉంటుంది కాబట్టి అక్క దగ్గర శారీస్ ఉంటాయి కదా, మరి ఏం మ్యాచింగ్ ఉందో లేదో నాకు తెలియదు కాబట్టి అక్క మీరే చెప్పండి మీకు కొన్ని శారీస్ పెడతానని చెప్పి అడిగాను. అక్కకి 2 అలా సెలెక్షన్ చేసింది కానీ చూస్తే ఒకలాగా ఉంది, బయటకు వచ్చాక అంటే పిక్చర్లో ఒకలాగా ఉంది. సర్లే అని చెప్పి చూసాము. ఈ శారీ తక్కువ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆ శారీ వేసుకొని అక్క అలా నడుస్తుంటే క్యూట్గా ఉంటుంది. శారీ అంటే క్యూట్గా ఉందో, మా ప్రియాంక రాజాకు కూడా అంతే క్యూట్గా ఉంటుంది. ఆ శారీ కట్టుకున్న తర్వాత మీకు ఆ శారీ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.